ఇప్పుడు ఆ హాట్లైన్ అనేది ఒక సాధనం మాత్రమే వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక ఒక సబ్ ఎడిటర్ గురించి, లేకపోతే సబ్ ఎడిటర్ని మళ్ళీ వేరే వస్తుంది, ఒక పత్రికలో పనిచేసే ఒక ఉద్యోగి నాకు తెలుసు. ఆయన ఏదో చిన్న తప్పు చేశారు. ఆ చిన్న తప్పు చేసినందుకు ఇప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంటుంది. అవును. ఆ శిక్ష దాటితే ఇంకా మళ్ళీ చేస్తే 2-3 సార్లు చూసేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఫలానా పార్టీ బహుశా ఈ పత్రిక ఒక పార్టీకి కొమ్ము కాస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక చిన్న పదం వచ్చినా కూడా సహించే పరిస్థితి లేదు. అంటే ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పోకడలు ఇంకా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఉచితానుచితాలు లేకుండా చేసేవి ఉన్నాయి, కరెక్ట్గా అనలైజ్ చేసేవి ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ మీడియాకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి అనుకూలంగా రాయలేదని, వాళ్ళకి అనుకూలంగా చెప్పలేదని చివరికి దాడులు కూడా జరిగాయి కదా. అవును, దాడులు కూడా జరిగాయి. అంటే సుప్రీంకోర్టు మొన్న ఆ తీర్పు ఇచ్చేంత వరకు ఎవరిని సోషల్ మీడియా పోస్టులకు ఎవరిని అరెస్ట్ చేయొద్దని తీర్పులు ఇచ్చే వరకు వాళ్ళని గురించి అవి యథేచ్ఛగా సాగాయి. అది ఒక రకంగా సుప్రీంకోర్టు ఒక ఛత్రం, ఒక గొడుగులాగా ఉపయోగపడింది. ఇప్పుడు సోషల్ మీడియాకి, ఈ పత్రికలకి అసలు మనం ఎట్లా పొంతన కుదరట్లేదు. ఎలా పొంతన కుదిరిస్తే కొంత ఏమైనా బాగుపడే అవకాశం ఉందా? ముందు పత్రికలు ఇవి ఎలా ఉంటాయంటే, మామూలుగా ఇదివరకు నేను చెప్పేవాడిని, సాయంత్రం పత్రికలు వచ్చవుతాయి, ఉదయం చదివి ఛానల్స్లో చర్చిస్తాము, ఉదయం రోజంతా మాట్లాడతాము, సాయంత్రానికి మళ్ళీ పత్రికలు వస్తాయి. ఇదొక చక్రం ఇది. ఇలా దీని నుంచి వాళ్ళు, వాళ్ళ నుంచి వీళ్ళు. ఇప్పుడు నేను పత్రికలో నేరుగా రాస్తే నాకు కష్టంగా ఉంటుంది, నా పత్రిక స్టాండర్డ్కు దీనికే నేను అనుకుంటే, నేను ఇదిగో అబ్బాయి లాంటి వాళ్ళని పిలిచి సోషల్ మీడియాలో ముందు చెప్పిస్తాను. సో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుందని నేను వార్త ఇస్తాను. సో ఇదొక పరోక్ష పద్ధతి, డొంక తిరుగుడులాగా ఒకరికొకరు దొంగల వ్యవహారంలాగా తయారైంది. సోషల్ మీడియా అనేది పర్సే మొత్తంగా సోషల్ మీడియాని మనం తీసి పక్కన పెట్టడం కాదు, కానీ ఎప్పుడు సోషల్ ఆస్పెక్ట్, సోషల్ కాని ఆస్పెక్ట్ ఉంటాయి కదా. సోషల్ మీడియా కనుక లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు తెలిసేవి కాదు, అంతవరకు చాలా స్పష్టమే. కానీ అదే సమయంలో ఇంత పెద్ద మీడియానే స్వాధీనం చేసుకోగలిగిన పెద్ద పార్టీలు, ధనస్వాములకు ఈ సోషల్ మీడియాను స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వంలోనే వదిలేయండి, ఈ 10 ఏళ్లలో ప్రభుత్వాల్లో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు చెప్తారు, ఎన్నికలు ఇంకా ఏడాదిలో రాబోతున్నాయి అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాలతో, పాలక పార్టీలతో సంప్రదింపులు మొదలు పెడతాయి. ఈ ఏడాది పొడుగునా మీ ప్రభుత్వం గురించి ప్రతి పథకాలు వీటన్నిటికీ మేము విస్తారమైన ప్రచారం ఇస్తాము. ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు వస్తే వాటిని వీళ్ళని తక్కువగా వేయడమే కాకుండా వాటికి సమాధానాలు కూడా ఒకేసారి వచ్చేటట్టుగా చూస్తాము. మూడోది, సర్వేలు చేస్తే సర్వేలలో ఎడ్జ్ మీకు కొంచెం ఉండేటట్టు చూస్తాము. బలమైన ప్రతిపక్షం అంటే ఓకే, దానికి కూడా కొంత ఏదో మేము చేస్తాం, కానీ కొంచెం ఎడ్జ్ ఉండేటట్టు. సో ఒక సానుకూల వాతావరణం మేము తీసుకొస్తాము అని డీల్స్, బిగ్ మీడియా మీన్స్ బిగ్ డీల్స్ అన్నటువంటి ఒక పరిస్థితి నడుస్తుంది. ఇంకా సోషల్ మీడియా సైట్స్ను వీటిని తీసుకోవడము దాదాపు ఇవి పూర్తిగా వాళ్ళు చేసేసుకుంటారు. ఇక్కడ 2 రకాలు, అనుకూల ప్రచారము, ప్రత్యర్థుల మీద ప్రతికూల కూడా కాదు, బూతు కూత ఆ పద్ధతిలో చేస్తామని చెప్పటము, ఇదంతా ఒక విశ్వవలయంలాగా తయారైంది. 2014 నుంచి భారతదేశంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ఇప్పుడు మోడీని 3Dలో చూపించంటే, మోడీ గారు ఇప్పుడు 15 నెలల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పేరు 11 ఏళ్ళ నుంచి, ఇప్పుడు ఎందుకంటే ఇంకా 15 3వ టర్మ్ కదా, 3వ టర్మ్ అని కాదు. అప్పటి నుంచి సోషల్ మీడియా విస్తరణ ఇవన్నీ ఒకేసారి జరిగాయి కాబట్టి భారతదేశంలో దాని వ్యాప్తి బాగా పెరిగింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇందిరాగాంధీ మొదటిసారి 1980లో ఎమర్జెన్సీ మళ్ళీ రావటం కోసం గవర్నమెంట్ దట్ వర్క్స్ అనే ఒక స్లోగన్ తీసుకొని ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత ఎన్నికల రంగంలో ఈ సర్వే సంస్థలు, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవి పెరిగాయి. టెక్నాలజీ పెరిగి మీడియాలో కూడా ఇవన్నీ వచ్చే కొద్దీ ఈ ధోరణులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు సార్, సినిమాలే తీస్తున్నారు కదా.
ఇప్పుడు గత ఎన్నికలప్పుడు జగన్కి అనుకూలంగా తీసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా తీసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాల పేర్ల దగ్గర నుంచి కోర్టుల్లో తెచ్చుకున్నవి ఉన్నాయి. దీనికోసం కులతత్వాలు మత రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీడియా అనే దాన్ని ఒక వలయంలాగా ఆవరించిన మాట మాత్రం నిజం. ఇది మీడియాలో పనిచేసే మీలాంటి వాళ్ళకి చాలామందికి సంతోషంగా లేదు. వాళ్ళు అనేక సార్లు ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటారు. ఇదేదో భాషకు సంబంధించో బూతులకు సంబంధించిన సమస్య కాదు, అంతకంటే లోతైన సబ్జెక్ట్. ఇప్పుడు మీరు బూతులు అన్నారు కాబట్టి చెప్తున్నానండి. నిన్న కాక మొన్న ఏదో అంటే టీవీ పేరు అనవసరం వాళ్ళకి ప్రచారించినట్టుంటుంది. మోసా తుఫాన్ వస్తుంది అనగానే అమ్మ బయటకు వచ్చారో చచ్చారే, ఇది హెడ్డింగ్. అసలు అంటే ఒక వార్తని కానీ ఒక అంశాన్ని ఒక వీడియోని కానీ యూజ్ చేసుకోవడం కోసం ఇలాంటివి అవసరం అండి. మన బోటి వాళ్ళని వదిలేసేయండి. మామూలు ఇలాంటి అవసరం, ఇలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఒక మొబైల్ పట్టుకోవడం, రవి గారు ఏదో ఇది చెప్పండి అంటాం, మీరు ఏదో చెప్తే దాంట్లోంచి మీరు ఏదో నెగిటివ్గా అంటే దాన్ని హెడ్డింగ్ పెట్టి అలా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు లేదు. చిరంజీవి గారు అంతటి మెగాస్టార్ వీటి గురించి ఆయన సైబర్ కంప్లైంట్ కోర్టులో కేసు కూడా ఇచ్చారంటే ఇది ఎంతవరకు ఒక చోటికి వెళ్ళిపోతుందని. అంటే సమాజానికి ఉపయోగపడే భావ ప్రకటన, విమర్శన, స్వేచ్ఛ ఇది వేరు. అది కాకుండా వ్యక్తిగత దుర్వినియోగము, తర్వాత పక్కదోవ పట్టించటము అనేది బాగా పెరిగింది. ఇంకా అందులో ఇప్పుడు ఉదాహరణకు బస్ ప్రమాదం జరిగింది, ఆ విషాదము, దాని కారణాలు, లోతుపోతలు ఇవన్నీ చేయటం వేరు. కానీ ఇంకా బస్సులు ఎక్కితే మీరు ఇంకా చచ్చిపోతారు అంటే మనుషులు బస్సులు ఎక్కరా, విమానాలు ఎక్కరా? ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జయత్ అని, ఈ అతి బూతు సర్వత్ర వర్జయత్ అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఎక్కడికో మార్చేసి ఎక్కడికో తీసుకుపోయి దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత కూడా సన్నగిలుతుంది. ఇప్పుడు మీతో నాకు ఏదైనా తేడా ఉంటే ఆ విషయంలో నేను సుబ్రహ్మణ్యంతో విభేదిస్తానని చెప్పడం వేరు. అస్సలు లేనే లేదు. ఇంక నేను అక్కడి నుంచి మొదలుపెట్టి తవ్వి ఏదేదో కథనాలు అంతులేదు. రెండవది, ప్రజాస్వామ్యంలో భిన్న పక్షాలకు, భిన్న నాయకులకు ఎప్పుడు చోటు ఉంటుంది, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని వీళ్ళు విమర్శించవచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీయే ఎప్పటి నుంచో వాళ్ళ వంశపారంపర్యం అని వాళ్ళు విమర్శించవచ్చు, లేదు జగన్, చంద్రబాబు, లేదా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, ఎవరి మీద వాళ్ళకు విమర్శలు ఉండొచ్చు. కానీ ఇంకా అవతల వాళ్లకు చోటే ఉండకూడదు, వాళ్ళ పేరే ఎత్తకూడదు. రెండోది, వాళ్ళ పేరు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఏదో వేరే వ్యతిరేకులు, వాళ్ళు అమ్ముడుపోయారు అని చెప్పడం, ఇది ఎక్కడి నుంచి కుదురుతుంది? ఇది ఇప్పుడు మోదీ గారి రాజకీయ విధానాలు విమర్శించడం వేరు, ఆయన మీద వ్యక్తిగతంగా ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని అక్కడెక్కడో అన్నారు అనుకోండి బీహార్ ఎన్నికల్లో, దాన్ని వెంటనే అందరూ తప్పు అని దాని నుంచి విడగొట్టుకోవాలి కదా మోదీని అని. లేదా రాహుల్ గాంధీ, ఆయన భారతీయుడు కాదు, ఆయన ఈ మతం కాదు, ఇక్కడ పుట్టలేదు, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవి ఒక విధంగా చాలా ఏమనాలి, క్రూడ్ ఫీలింగ్స్ను రగిలించి ఒక విధంగా మొరటైన ద్వేషానికి విమర్శకు ఉన్న తేడా కూడా చెరిగిపోతుంది. ఆ లైన్ లేదు, ద్వేషానికి లేదు. సో వ్యతిరేకించడము లేదా విమర్శించడం అంటే ద్వేషించడమే, ద్వేషాన్ని రెచ్చగొట్టడమే. నన్ను వ్యతిరేకించేవాళ్ళు లేదా నన్ను విమర్శించిన వాళ్ళంతా నా వ్యతిరేకులు అనే ఒక ఇది వచ్చింది. దానివల్ల ఇది ఏపీలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇది సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తున్న, రాజకీయాలు పక్కన పెడితే మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సమాజానికి ఒక నష్టం ఏమంటే నిజమైన సమస్యలు మరుగున పడిపోయి వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు వాడు ఎక్కువ బూతులు తిట్టాడా, వీడు ఎక్కువ తిట్టాడా, వీడు అబద్ధాలు రాశాడా, ముందు వాడు మొదలు పెట్టాడా, విషయం తప్పైనప్పుడు ఎవరు మొదలు పెడితే కూడా ఉంది, దాన్ని ఎలా ముగించటం, దారి మళ్ళించకుండా సరైన దారిలోకి తేవటం అనేది చాలా ముఖ్యం. కానీ నువ్వు తొడకోసుకున్నావు కాబట్టి నేను మెడకోసుకుంటాను అన్న పద్ధతిలో మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు. పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అది ఉంది. అందరికీ చోటు ఉందండి. ఇప్పుడు మీరు జర్నలిస్టే, నేను ఆయన ఇంకొక ఆయన జర్నలిస్టులు. ఇప్పుడు ఫలానా వాళ్ళే అనేది ఎలా కుదురుతుంది? మీరు ఇందాక అన్నట్టు ఒక 25 ఏళ్ళకి మరీ పాతకాలం వదిలేదు, టీవీలో వచ్చాక కూడా జీవీఎల్ నరసింహరావు ఉన్నారు కదా బీజేపీ నాయకుడు, ఆయన ఒకసారి నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏది ఇటు సాక్షిలో, అటు ఏబిఎన్లో, అటు ఈనాడులో అన్నిట్లో కనపడతారు, మీరు ఒక్కరే కనపడుతున్నారు ఇట్లా అని. నాగానే కాదు అంటే దాని క్యారెక్టర్ అది కదా. ఎక్కడ మార్గదర్శి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అది నడుపుతున్నప్పుడు దాని గురించి నేను ఆంధ్రజ్యోతి గమనంలో రాశాను.
వాళ్ళు వేశారు. అంటే ఈ 3 సంస్థలు 3 పక్షాలు విభిన్న పక్షాలు వేయడానికి ఏముంది మరి పద్ధతి పాటించినంత వరకు ఎక్కడైనా ఏదైనా అక్కడికి వెళ్ళి కూడా చర్చించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆ విధమైన ధోరణి తగ్గిపోతుంది గతాన్ని పక్కన పెట్టి. అసలు పేరెత్తకూడదు. మీరు అన్నట్టుగా ఎవరన్నా అటో ఇటో కొంచెం అంటేనో లేకపోతే అది కూడా చెప్దామని చెప్తేనో వెంటనే వాళ్ళను దేశ బహిష్కారంలాగా చేసేయటం, వాళ్ళ మీద ఇంకా అంతా చేయటం ఇది జరిగిపోయి ఏదో మొండి ప్రాణాలు కాబట్టి కొన్ని నమ్మకాలు ప్రజలకు కట్టుబడి ఉన్నాము, ఎవరికేం లేదు కాబట్టి నిలబడ్డం తప్ప ఎయిదర్ యూ ఫాలో ది ట్రాక్, ఫాల్ ఇన్ ది లైన్ ఆర్ గో. అదే ఇది ఒక్కటే అనేదే ఇప్పుడు ఇది నడుస్తుంది. చాలా పొరపాటు.